హాయ్ ఫ్రెండ్స్, నిమ్మకాయలో ఈ ఒక్క పదార్థం కలిపి ఒక్కరోజు రాత్రి మీ ఇంట్లో ఒక మూలన వెలిగించారంటే లైఫ్ లాంగ్ మీ ఇంట్లోకి దోమ అనేది అస్సలు కనిపించదండి. అంతేకాదు ఎంత మొండి దోమలైనా, బొద్దింకలైనా, ఈగలైనా, లేదంటే ఎప్పుడు విసిగించే బల్లులైనా ఎన్ని స్ప్రేలు కొట్టినా పోని మనకి క్రిమి కీటకాలైనా చాలా రకాల లాంటి పాములు కానీ, చిన్న చిన్న బొద్దింకల్లాని, గొంగళి పురుగులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇబ్బందులు అనేది మనకు క్రిమి కీటకాల రూపంలో మనల్ని ఎప్పుడూ వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో స్పైడర్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మొదలైన ఈ వానాకాలంలో ఈ క్రిమి కీటకాల సమస్య చాలా ఎక్కువగా అనిపిస్తుందండి. ఎందుకంటే వాన వల్ల చాలా పురుగులు ఇళ్లలో చేరిపోతాయి. ఇంకా చాలా విషపూరితమైన స్క్రబ్ టైపుస్ లాంటి పురుగులు కూడా చాలా ఎక్కువ మోతాదులో ఇళ్లలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న హోల్స్ ద్వారా ఆ ఇళ్లలోకి చాలా వేగంగా వచ్చేస్తాయి. వీటి కోసం మీరు చాలా కెమికల్స్ కంటెంట్ ఉన్న బయట నుంచి మార్కెట్లో రెడీమేడ్గా మనకు దొరుకుతున్న ఎలాంటి స్ప్రేలు తెచ్చి, ఎలాంటి మందులు తెచ్చి యూస్ చేసినా కూడా అవి టెంపరీగానే పనిచేస్తాయండి. కానీ మీకు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ కావాలంటే ఈరోజు నేను చూపించే ఈ రెమెడీని ఒక్కసారి ప్రిపేర్ చేసి యూస్ చేశారంటే మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నేనైతే మా ఇంట్లో పర్మనెంట్గా ఇదే యూస్ చేస్తాను. ఎందుకంటే ఇది వితౌట్ కెమికల్ కంటెంట్తో యూస్ చేయబడింది. ప్లస్ మీకు చాలా రోజులు దీని ప్రభావం అనేది నిలకడగా ఉంటుంది. సో రెమెడీలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్, వీడియోని ఒక్కసారి మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్గా చూసేయండి. మీకు ఒక్క డౌట్ కూడా ఉండదు. కానీ సగం సగం స్కిప్ చేస్తూ చూస్తే కనుక మీకు చాలా డౌట్స్ వస్తాయి, అర్థం కాదు, మాట మాటికి వీడియో చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఈ పవర్ఫుల్ రెమెడీ కోసం మీకు కావాల్సింది ఒక నిమ్మకాయ కావాలండి. ఎలాంటి కలర్ నిమ్మకాయ అయినా తీసుకోవచ్చు, పండిదైనా పచ్చిదైనా. మీరు ఫ్రెష్గా ఉన్నదే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర వాడేసిన నిమ్మకాయ చెక్క ఉన్నా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక నిమ్మ చెక్కని టోటల్గా రసమంతా తీసేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ప్లెయిన్గా చేసుకోండి. సో ఈ దీపం పెట్టేటప్పుడు మనకి బ్యాలెన్సింగ్ ఉండాలి కాబట్టి నేను ఒక ప్రమిద తీసుకున్నాను. మీ దగ్గర ప్రమిద అవైలబుల్గా లేకపోతే చిన్న స్టీల్ గిన్నె లాంటిది కానీ ఏదైనా ఒక బేస్మెంట్ లాంటిది తీసుకోండి. నిమ్మ చెక్క మొత్తం రసమంతా పిండేసుకున్న తర్వాత మధ్యలో మొత్తం కూడాను మీరు ఇలాగా ఖాళీ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనం వేసుకున్న పదార్థాలన్నీ కూడాను, ఒత్తులు కూడాను ఒకే ప్లేస్లో ఉంటాయి. మనకి కంటిన్యూస్గా వెలగడానికి చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం కర్పూరం తీసుకోవాలి. సో మనం డైలీ పర్పస్ కింద దేవుడికి ప్రార్థనకి యూజ్ చేస్తాం కదండి, ఆ కర్పూర బిళ్ళలు మీరు తీసుకోవాలి. చాలా ప్రాంతాల్లో, గ్రామాల్లో ఈ పద్ధతిని ఇంకా వాడుతున్నారండి. ఎక్కడైతే దోమలు అధికంగా ఉంటాయో వాటిని నివారించడానికి వితౌట్ కెమికల్ కంటెంట్ యూజ్ చేయకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా ఈ పద్ధతిని ఇప్పటికీ యూజ్ చేస్తున్నారండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు కోరి ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా న్యాచురల్గా ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి యూజ్ చేశారంటే, అది కూడా మీరు వద్దనుకొని పారేసే పదార్థంతో మనము దీన్ని ప్రిపేర్ చేసి యూజ్ చేస్తున్నాము. ట్రమెండస్గా ఉంటుంది రిజల్ట్. నమ్మకంతో హ్యాపీగా ప్రిపేర్ చేసి యూజ్ చేసుకోండి. నేను 2 కర్పూరం బిళ్ళలైతే తీసుకొని చక్కగా స్మాష్ చేసేసాను. వీటిని నేను చూపించే పద్ధతిలోనే మీరు స్మాష్ చేసుకోండి. పూర్తిగా పొడి చేయాల్సిన అవసరం లేదు. కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నానో మీకు వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. ఇలా తీసుకున్న పౌడర్ని డైరెక్ట్గా అనమాట మనం తయారుగా పెట్టుకున్న నిమ్మ చెక్కలో పెట్టేసుకోవాలండి. టోటల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 2 ఒత్తులు తీసుకోండి. మీ దగ్గర దూది ఉంటే కనుక చక్కగా పువ్వొత్తు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇందులో వచ్చి వేప నూనె అండి. మీ దగ్గర కంపల్సరీగా వేప నూనె అయితే దీనికోసం ఉండాలి. ఈ వేప నూనె వేస్తేనే మనకి కావాల్సిన రిజల్ట్ అనేది టక్కున కనిపిస్తుంది. నిమిషాల్లో దోమలు కానీ, బల్లులు కానీ ఎక్కడైతే దీని పొగ వెళుతుందో అక్కడ పూర్తిగా క్రిమి కీటకాలు అనేవి నశించిపోతాయండి. అస్సలు కనబడమన్నా కనబడవు. మళ్ళీ ఆ ప్లేస్కి అనేది మళ్ళీ రావు. మీ దగ్గర వేప నూనె లేకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను ఆల్టర్నేటివ్ ఆయిల్ అయితే చెప్తాను. మనం తీసుకున్న ఏవైతే ఒత్తులు ఉన్నాయో వాటిని చక్కగా ఒకసారి ఆయిల్లో డిప్ చేసేసుకోవాలండి. టోటల్గా ఈ ఒత్తులు మొత్తం ఆయిల్లో తడిసిన తర్వాత మిగిలిన ఆయిల్ మొత్తాన్ని కూడా నిమ్మ చెక్కలో మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలా చేసుకోవడం మూలాన ఈ దీపం అనేది నెమ్మదిగా వెలుగుతూ ఉంటుంది. మొత్తము మనకి నిమ్మ చెక్క అయిపోయే వరకు కూడా ఈ దీపం అనేది ఆరదండి. తర్వాత రెండో ఇంగ్రీడియంట్ లవంగాలు తీసుకోవాలి. లవంగాలు ముఖ్యంగా మొగ్గ ఉన్న లవంగాలను మాత్రమే మీరు తీసుకోవాలి. ఇవి కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి ఈజీగా. వీటిని ఎక్కువగా మనం కూరల్లో మసాలా పౌడర్ కింద యూజ్ చేస్తాము. కానీ వీటి నుంచి కాల్చడం మూలాన వచ్చే పొగ అనేది క్రిమి కీటకాలకి, ముఖ్యంగా దోమలకి, బల్లులకి అస్సలు నచ్చదండి. అందుకే మనం మొగ్గ ఉన్న ఈ లవంగాలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. నేను వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. మా దగ్గర పౌడర్ ఉంది, యూజ్ చేసుకోవచ్చా అంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ అంత ఫైన్ పౌడర్ యూజ్ చేయడం వలన మనం
దీన్ని వెలిగించినప్పుడు మొత్తం కూడా ఒకేసారి కాలిపోతుంది. ఇది దీపం కాలినంతసేపు కూడాను ఈ లవంగాల యొక్క వాసన అనేది మనకి ఎక్కువసేపు నిల్వ ఉండదు. అందుకే నేను ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం మూలన మీకు ద్వీపం ఎంతవరకు ఉందో అంతవరకు కూడాను దీని వాసన అలా కాన్స్టెంట్గా వెళ్తూనే ఉంటుంది. అది మూల మూలలకి వెళ్ళడం మూలన గోడలకు అద్దుకున్న బలులు కానీ, గోడల మూలలో ఉన్న సాలీడు పురుగులు కానీ, వాటి గూళ్ళు కానీ అస్సలు ఇంకా అక్కడ చేరవండి. మీకు ఇంకా వేరే కెమికల్ కానీ ఏదైనా స్ప్రే కానీ చేయాల్సిన అవసరం అనేది అస్సలు ఉండదు. ఇది నేను చూడండి ఇలా కచ్చాపచ్చగా చేసుకున్న లవంగాల పొడిని చక్కగా ఆ నిమ్మకాయ చెక్కలో మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత దాల్చిన చెక్క తీసుకోవాలి. ప్రతి ఇంట్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు చాలా పాతకాలం నాటి దాల్చిన చెక్క అంటే ఎప్పుడూ ఇంట్లో ఉన్నది తీసుకోకూడదు. ఫ్రెష్గా ఉండే చెక్క అయితే తీసుకోండి. అలా తీసుకోవడం వలన ఇందులో ఉన్న సువాసన అనేది బాగా నిండి ఉంటుంది. దీని రిజల్ట్ కనుక మీరు చూస్తే నిజంగా షాక్ అయిపోతారు. అంత బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా లైఫ్ లాంగ్ ఫ్యూచర్లో ఎప్పుడు కూడాను బయట దొరికే మస్కిటో కాయిల్స్ కానీ, అగరబత్తులు కానీ, లేదంటే జెల్స్ కానీ, ఏవైనా క్రీమ్స్ కానీ అస్సలు యూజ్ చేయరు. సింపుల్గా ఒక నిమ్మ చెక్కతో ఇలా తయారు చేసేసి ఒక దీపం పెట్టేస్తారు. అది రాత్రంతా వెలుగుతూనే ఉంటుంది. మార్నింగ్ అయ్యేసరికల్లా దాని చుట్టూ ఈగలు, దోమలు, బలులు అన్నీ కూడాను పడిపోయి ఉంటాయండి, చచ్చిపోయి. నేను లైవ్ రిజల్ట్ కూడా చూపిస్తాను ఎంత బాగా పనిచేస్తుంది అని. ఈ టిప్స్ అన్నీ కూడాను మన అమ్మమ్మలు, బామ్మలు, నానమ్మలు ఉన్న కాలం నాటివండి. వాళ్ళ టైంలో ఇలాంటి కాయిల్స్ కానీ, మస్కిటో రీఫిల్స్ కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవు. కేవలం ఇలాంటి దేశవాళీ ఇంటి చిట్కాలతోనే వాళ్ళు చక్కగా లైఫ్ అనేది లీడ్స్ చేశారు. సో అందుకనే ఈ రోజు అలాంటి టిప్స్ అనేవి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే రూపంలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా మీరు మిరియాలు యూజ్ చేయాలి. మిరియాల్లో ఉండే ఘాట్ అనేది దోమల్ని వెంటనే చచ్చిపోయేలాగా, అవి మైకంతో వచ్చి కింద పడిపోయేలాగా చేస్తాయండి. ఈ ద్వీపం పెట్టిన తర్వాత మీకు రూమ్ ఫ్రెషనర్తో కూడా పని ఉండదండి. ఎందుకంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకి హెడేక్ కానీ, ఎవరికైనా ముక్కు దిబ్బళ్ళు ఎక్కువగా పట్టేస్తూ ఉంటే, జలుబు ఎక్కువగా చేస్తూ ఉంటే ఈ ద్వీపం పెట్టిన తర్వాత, ఈ నిమ్మ చెక్కతో ద్వీపం పెట్టిన తర్వాత అసలు ఆ ప్రాబ్లం అనేది ఉండదండి. హెడేక్ అయితే వెంటనే మాయమైపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మీరు ఇలాగా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటే నేను చెప్పే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్లో దొరికే పౌడర్స్ తెచ్చుకొని మేము డైరెక్ట్గా యూజ్ చేసేస్తాం అనుకుంటే కనుక రిజల్ట్ అయితే అంత బాగా ఉండదు. నేను ముందే చెప్తున్నాను. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఒత్తిని రెడీ చేసుకొని చక్కగా మీరు ఇంట్లో దేవుడి దగ్గర దీపం ఎలా వెలిగిస్తారో అలా వెలిగించుకోండి. దోమలు ఎక్కడి నుంచి అయితే ఎక్కువగా వస్తాయో, లేదంటే మెయిన్ విండో నుంచి కానీ, మెయిన్ ద్వారం నుంచి కానీ, వెనకాల ఉన్న కిటికీల దగ్గర నుంచి కానీ, సందులు బొందుల దగ్గర నుంచి కానీ, మీరు ఎటువైపు నుంచి వస్తుంటే ఆ దిక్కు వైపు ఒక్కసారి పెట్టండి. ఒక 10 నిమిషాలు పెట్టిన తర్వాత అక్కడి నుంచి తీసేసి మీరు దీని ప్లేస్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు. నేను ఇది బయట బాల్కనీలో మూల పెడుతున్నాను, ఎందుకంటే మాకు అక్కడి నుంచి దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇందులో లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇది చాలా చక్కగా కాలిపోతుందండి. దీనికోసము మీరు హైరాణ పడాల్సిన అవసరం లేదు. చిన్న పీస్గా చేసుకొని ఒక చిన్న ఆకు తీసుకొని డైరెక్ట్గా ఈ నిమ్మ దీపంలో మీరు పెట్టేసుకుంటే అదే నెమ్మదిగా కాలుతూ ఉంటుంది. నైట్ అంతా కూడా ఈ దీపం ఇలా వెలుగుతూనే ఉంటుందండి. కేవలం 5 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే. కానీ ఇది మీకు ఫస్ట్ టైం నేను చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఇంగ్రీడియంట్ గురించి నేను క్లుప్తంగా చెప్పి అది ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలని చెప్తున్నాను. అందుకే వీడియో అనేది లెంత్ ఉంటుంది. కానీ మీరు ఇంట్లో ఒకసారి స్టార్ట్ చేస్తే కనుక వెంటనే ప్రిపేర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బాయ్.